ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలామంది ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్స్ని ఎలా మర్జ్ చేయాలి అంటే ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్స్ ఉన్న సందర్భంలో వాటిని ఎలా మర్జ్ చేయాలి అనేది ఈ వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ మనం ఈ ప్రాసెస్ తెలుసుకుందాము. ఉద్యోగం మారినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే పీఎఫ్ అకౌంట్స్ను ఎలా మర్జ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్స్ ఆటోమేటిక్గా విలీనం కావు. ఉద్యోగులు తరచుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ని పాత అకౌంట్స్ నుండి ప్రస్తుత యాక్టివ్ అకౌంట్స్ను బ్యాలెన్స్ను ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలేంటి ఈ ఈపీఎఫ్ అంటే? ఈపీఎఫ్ అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన సేవింగ్స్ స్కీమ్ అనమాట. పదవి విరమణ తర్వాత జీతం పొందే ఉద్యోగులకు ఆర్థిక భద్రత కలిగించడమే ఈపీఎఫ్ లక్ష్యం. ఈపీఎఫ్ఓ నియంత్రణలో ఉన్న ఈ పథకం కింద ఎంప్లాయీ ఇద్దరు ఉద్యోగి ప్రాథమిక జీతం మరియు కరువు భత్యాలలో 12% ఈపీఎఫ్కి చెల్లిస్తూ ఉంటారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు సంవత్సరానికి 8.25%. ఇది 1 ఏప్రిల్ 25 మార్చి నుంచి మొదలైంది. 2026 మధ్య చేసిన అన్ని కంట్రిబ్యూషన్కు వర్తిస్తుంది. ఈపీఎఫ్ ఖాతా ముగింపు బ్యాలెన్స్లపైన నెలవారీగా లెక్కించబడుతూ ఉంటుంది, కానీ ఆర్థిక సంవత్సరం చివరిలో ఏటా జమ చేయబడుతూ ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ను విలీనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఇటీవల ఎంతో సులభతరం అయ్యింది. ఈపీఎఫ్ఓ మెంబర్సు పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే దీనికోసం పీఎఫ్ మెంబర్స్ యూఏఎన్ యాక్టివేట్ చేయబడి ఆధార్తో లింక్ చేయబడి ఉండాలి. ఈ యూఏఎన్ అంటే ఏంటంటే యూనివర్సల్ యాక్టివ్ అకౌంట్ నంబర్ అన్నమాట. యూనివర్సల్ అకౌంట్ నంబర్. సో ఈ ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి. స్టెప్ 1, ఆపై మీ యూఏఎన్ పాస్వర్డ్ను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి. మీరు పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయినట్లయితే రీసెట్ చేసి అప్లై చేసుకోండి. రెండో స్టెప్ ఏంటంటే ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్ కింద వన్ మెంబర్ అండ్ 1 ఈపీఎఫ్ అకౌంట్ లింకును సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా మీ వ్యక్తిగత వివరాలు, పర్సనల్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ క్రెడిట్ చేయబడే ప్రస్తుతం ఎంప్లాయర్ ఈపీఎఫ్ అకౌంట్ను చూపించే మరొక విండో ఓపెన్ అవుతుందన్నమాట. స్టెప్ 3 ఏంటంటే రిజిస్టర్ ఫోన్ నంబర్. మీకు ఆల్రెడీ రిజిస్టర్ ఫోన్ నంబరు, యూఏఎన్ నంబర్తో సహా అవసరమైన సమాచారాన్ని మీరు ఫీడ్ చేయండి. స్టెప్ 4 జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ యొక్క రిజిస్టర్ నంబర్కి ఒక ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోసం పోర్టల్లో దాన్ని ఎంటర్ చేయండి. స్టెప్ 5 ఏంటంటే మీరు మర్జ్ చేయాలనుకుంటున్న పాత ఈపీఎఫ్ అకౌంట్స్ గురించి సమాచారాన్ని ఎంటర్ చేయాల్సిన చోట కొత్త విండో పాపప్ అవుతుంది. స్టెప్ 6 ఏంటంటే చివరిగా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసే ముందు డిక్లరేషన్ బాక్స్ను గుర్తించండి. మీ ప్రస్తుత ఎంప్లాయర్ పోర్టల్లో సబ్మిట్ చేసిన రిక్వెస్ట్ను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానిని ఆమోదించిన తర్వాత ఈపీఎఫ్ఓ మీ రిక్వెస్ట్ను ప్రాసెస్ చేస్తుంది. ఈ విధంగా మునుపటి ఈపీఎఫ్ అకౌంట్స్ను ప్రస్తుత పీఎఫ్ అకౌంట్స్తో విలీనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరమైతే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నేను చెప్పిన ఈ స్టెప్స్ ఒక దగ్గర నోట్ చేసుకొని ట్రై చేయండి.